శ్రీహరి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ జరిగిన సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఏకంగా రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారులపైనే దౌర్జన్యానికి దిగటం, అదేవిధంగా ఒక మహిళా ఎస్ఐపై దాడి చేయటం వంటి సంఘటనలపై ఈరోజు పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే ఆయన శ్రీకాకుళం వెళ్ళటానికి సాయంత్రం 5 గంటల సమయం అయింది. అంటే పర్యటన మొత్తాన్ని కూడా సాగదీస్తూ వెళ్ళారు అనేది కూడా ఎవరికి అయినా కూడా అర్థమవుతుంది. పరామర్శక యాత్రకు వెళ్ళి అది బల ప్రదర్శనగా మారింది, అది పరామర్శ యాత్రలాగా లేదు అని చెప్పి నిన్న సాయంత్రం హోంమంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు. అయితే ములాఖత్ సమయం 4:30 గంటలకు రావాలి అని చెప్పి కూడా ఆదేశించారు. ఎందుకంటే జైల్ మాన్యువల్ ప్రకారం ఖైదీలు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 గంటల్లో భోజనం పెట్టి బ్యారెక్కుల్లోకి లోపలికి పంపించి బ్యారెక్కులను క్లోజ్ చేయడం జైల్ మాన్యువల్ ప్రకారం ఉంది. ఎందుకంటే 5 గంటల తర్వాత సన్సెట్ జరిగే సమయం కావడంతో ఖైదీలకు సంబంధించిన రక్షణ, అదేవిధంగా వాళ్ళకి బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ బ్యారెక్కులన్నింటినీ కూడా క్లోజ్ చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా 5 గంటల తర్వాత ఆయన అక్కడికి వెళ్ళటం, అసలు ఎందుకైతే ఆయన అక్కడికి వెళ్ళారో అసలు ఆ పరామర్శ అనేది కూడా జరగకుండా కూడా ఆయన యాత్ర ముగించుకొని వెనక్కి వచ్చారు. ఈ లోపు శ్రీకాకుళంలో అనేక నిబంధనలు సెక్షన్ 30తో పాటు ముందుగానే అక్కడ ఎస్పీ కూడా పలు నిబంధనలు ఉన్నాయి, పలు ఆంక్షలు ఉన్నాయి. మీరు పరిమితమైన వాహనాలతోనే మీరు రావాలి అని చెప్పినప్పటికి కూడా అందుకు విరుద్ధంగా వీళ్ళు రావటంపై కూడా అక్కడ పోలీస్ యంత్రాంగం సీరియస్ అయింది. వీళ్ళని కట్టేలు చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఒక మహిళా ఎస్ఐపై కూడా దౌర్జన్యం చేశారు అని చెప్పి ఆరోపణలు రావడంతో పాటు విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. మేము వాళ్ళందరినీ కూడా ఆమెను రక్షించేందుకు మేము వెళ్ళామని చెప్పినప్పటికీ కూడా అక్కడున్న విజువల్స్ ఆధారంగా పోలీసులను చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు ఉదయం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శ్రీకాకుళం పోలీసులను ఆదేశించినట్టు సమాచారం అందింది. అదేవిధంగా పోలీసులను పైకి దూసుకొని వెళ్ళిన వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళందరిపై కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఒక పక్క ప్రధాని మోడీ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా రేపు ఉదయం భోగాపురం ఎయిర్పోర్టు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించేందుకు వస్తున్నప్పటికీ కూడా దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కొంతమంది ఎఫ్ఐఆర్లు లేవు అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు కూడా ఎఫ్ఐఆర్లు బయటికి రాని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఏం కేసు నమోదు చేయాలి, ఎటువంటి సెక్షన్లు వీళ్ళ మీద ఫ్రేమ్ చేయాలి అనే అంశానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు కూడా తెలిసింది. అందువలన వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలి అని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. గతంలో మీరు అన్నట్టు కూడా సత్తెనపల్లికి సమీపంలో రెంటపాళ్లలో అక్కడ పరామర్శించేందుకు విగ్రహావిష్కరణకు వెళ్ళిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్లే సమయంలో గుంటూరుకు సమీపంలో గ్రామంలో అక్కడ సింగయ్య అనే ఒక వైసీపీకి సంబంధించిన కార్యకర్తపై కూడా నేరుగా వాహనం వెళ్ళినప్పటికి కూడా అతన్ని అక్కడి నుంచి తీసేసి పక్కన పొదల్లో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్లో అక్కడ దానయ్య అనే ఒక అతన్ని మీదుగా బైక్ దూసుకెళ్ళటం, అతను మరణించటం, ఆ తర్వాత అప్పలరాజు కుమారుడు స్థానంలో వేరే వాళ్ళని పెట్టేందుకు ప్రయత్నం చేసిన అంశం మీద ఆయన అరెస్ట్ చేశారు. 44 సంవత్సరాలు కాబట్టి ఆయన అది ఆ వయసులో ఏముంటుంది ఇంకేముంటుంది అన్నట్టుగా జగన్ నిన్న మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే కావాలని పరామర్శ యాత్ర పేరుతో అది ఒక బల ప్రదర్శన యాత్రగా మార్చడంతో పాటు పోలీసులపై దౌర్జన్యం చేసిన సంఘటన మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్గా తీసుకున్నారు. గతంలో జగన్ పర్యటనల సందర్భంగా ఈ విధంగా పోలీసులపై దౌర్జన్యం చేసి పోలీసులను నెట్టేయటం, అదేవిధంగా పోలీసు అధికారులను మీరు ఎక్కడున్న సప్త సముద్రాల అవతల ఉన్న మిమ్మల్ని ఈడ్చుకొస్తాను అని చెప్పి వ్యాఖ్యానించడం, వీటన్నిటిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. అందుకనే వీళ్ళని వెంటనే దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి శ్రీకాకుళం ఎస్వీతో పాటు వైజాగ్ రేంజ్ అధికారుల్ని ఈరోజు ప్రధానమంత్రి పర్యటన రేపు పొద్దున ఉండటంతో ఈరోజు ఉదయం అక్కడికి వెళ్ళిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులంతా కూడా అక్కడ పోలీసు అధికారులను పిలిపించి ఆదేశించినట్టు మనకు సమాచారం అందింది. శ్రీహరి. రైట్ ఒకసారి మీరు రైల్లోనే ఉండండి. సో దీనిపైన కోన రవికుమార్